నామంలో లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి ఈ యొక్క దినమున దేవుని మాటలు వినుటకు మనందరము సిద్ధపడి ఉన్నాం. కొక్కింట్లో సరే, రాత్రి కాలమున ఉపవాస దినమున కుక్కింట్లోకి వెళ్తుంది. ఈ రాత్రి కాలమున మరి మనము దేవుని మాటలు విన్నాము. ఈరోజు మాట్లాడుకోవేటువంటి అంశము పేరు శక్తి మీద ఆధారపడుట. ఎవరి శక్తి అని అంటే దేవుని శక్తి. దేవుని శక్తి మీద ఆధారపడినటువంటి మనుషులు బైబిల్లో చాలా మంది ఉన్నారు. మరి అదేవిధంగా మనము దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలి అనేటువంటిదే ఈరోజు అంశంగా ధ్యానిద్దాం. మరి మొట్టమొదటిగా మరి దేవుని శక్తి మీద ఆధారపడినటువంటి వ్యక్తి ఎవరో చూద్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులనియూ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి తన నోటి మీద చేయుంచి, నా నోటి మాటలు నీ యందు ఉంచి ఉన్నాను. ఇక్కడ ఇర్మియా గారిని తల్లి గర్భమందే దేవుడు ఆల్రెడీ నిర్ణయించుకున్నాడు. తన బ్రతుకు ఈ విధంగా చేయాలి, తన బ్రతుకు ఈ విధంగా ఉండబోతుందని చెప్పి తల్లి గర్భములో రూపింపక మునిపే నీ దినములన్నీ లిఖితమాయను అని చెప్పి దేవుడు అక్కడ సెలవిచ్చడం జరుగుతుంది. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేను ఇంకా బాలుడనే, ఇంకా పెద్దవాడిని కూడా కాలేదు, ఇంకా మెచ్యూరిటీ రాలేదు, ఇంకా ఏం చెయ్యాలి, ఏది మంచి ఏది చెడో కూడా తెలుసుకోవాల్సిన వయసు ఇంకా నాకు రాలేదు, అప్పుడే మీరు నన్ను దైవజనుడిగా వెళ్ళిపోయి మీ ప్రజలకు ప్రచారం చేయమని చెప్తున్నారు, నేను బాలుడిని, నా మాట ఎవరు వినరు, నేను వెళ్ళనయ్యా అని చెప్పి ఇర్మియా గారు అంటే యెహోవా దేవుడు ఇర్మియా గారికి శక్తిని అందజేశాడు. ఏంటా శక్తి అని అంటే తన నోటి మీద చేయి ఉంచి అప్పుడు యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నా నోటి మాటలు నీ నోట ఉంచి ఉన్నాను గనుక ధైర్యంగా ముందుకు వెళ్ళు. కాబట్టి ఇర్మియా గారు ఎవరి శక్తి మీద ఆధారపడి ప్రతిసారి ఆయన ప్రచారం చేయటం మొదలు పెట్టారనండి? యెహోవా దేవుని శక్తి మీద. అయితే ఇర్మియా గారు యెహోవా దేవుని మీద శక్తిని బట్టి ఆయన ప్రచారం చేస్తున్న ప్రతిసారి గుంపులో ప్రతిసారి నుంచొని ఇదిగో యెహోవా సెలవిచ్చినదేమనగా అని అంటే చాలు, కొంతమంది రాళ్ళు విసిరేవాళ్ళు, కొంతమంది ఏమో ఎగతాళి చేసేవాళ్ళు, కొంతమంది ఏమో ఇంకా ఆపు ఇంకా చాలు దిగేసాయని చెప్పి దోషంలాడేవారు, గొడవలు రేగుతూ ఉండే. ఆయన ఎక్కడైనా సరే నుంచొని యెహోవా సెలవిచ్చినదేమనగా అన్న మాట వింటే. కాబట్టి ఆయన అనుకున్నాడు, నేను ఇక ఇది చేయదలుచుకోవట్లేదు, నీ మాట నీ నామం నేను ఎక్కడైతే ఉచ్చరిస్తానో నాకు అక్కడ అవమానాలు కలుగుతున్నాయి, కాబట్టి నేను ఇక నుండి నీ జోలికి రాను, నీ పేరు పలకనని చెప్పి స్పష్టంగా నేను అనగలను, కానీ నేను అనను అని అంటాడు. అక్కడ ట్విస్ట్ అన్నమాట. కాబట్టి ఇర్మియా గారి జీవితము బాలుడు వయసులో నుండే యెహోవా దేవుడు తీసుకోవటం జరిగింది, ఆయన జీవితాన్ని మలుపుగా మార్చటం జరిగింది. సో ఇర్మియా గారు ఏం చేస్తే అంత గొప్ప జీవితాన్ని ఆయనకు దేవుడు అనుగ్రహించాడు అని అంటే యెహోవా దేవుని మీద ఉన్నటువంటి యెహోవా దేవుడిలో ఉన్నటువంటి శక్తి మీద ఆధారపడ్డారు గనక ఇర్మియా గారు గొప్పగా మాట్లాడటం ఆయన నేర్చుకున్నారు, ప్రవచించారు. ప్రతి చోట ఎక్కడ యెహోవా దేవుడు ప్రవచించమంటే అక్కడ ప్రవచించడం మొదలు పెట్టాడు ఆయన. తర్వాత ఇంకా ఏ వ్యక్తులు దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి ఉన్నారో కూడా గమనిద్దాం. మొట్టమొదటి భక్తుడు ఎవరు అని అంటే ఇర్మియా గారు మనం చదివాం. మరి రెండో వ్యక్తి ఎవరో చూద్దాం.
రెండో దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. రెండో దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసాను. ఇక్కడ ప్రతిసారి ఇజ్రాయేలీలు దేవుని దగ్గరికి వెళ్తారు, దేవునికి మొక్కుతారు, ఏదైనా సమస్య ఉంటే చెప్తారు, దేవుడు సమస్యను తీరుస్తాడు, వెంటనే దేవుడు మర్చిపోతారు. సంవత్సరాలు దేవుని మర్చిపోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి విగ్రహాలను పూజిస్తూ అన్ని మతస్థులు ఆచారాలు ఆచరిస్తూ ఉండేవాళ్ళు. ఇక దేవుడి కోపం వచ్చేది, వదిలేసేవాడు. వదిలేసిన వెంటనే కల్దీయులు కానీ మిద్యానీయులు కానీ ఇలా వచ్చి ఇజ్రాయెల్ మీద యుద్ధానికి దిగేవాళ్ళు. ఇజ్రాయెల్ మీద యుద్ధానికి దిగి ఇజ్రాయెల్లో కొంతమందిని చెరబట్టుకొని పోయి బందీలుగా చేసుకోవటం, వారి దగ్గర ఉన్నటువంటి సంపదను దోచుకోవటం, వారిని నాశనం చేయటం, వారి మీద పెత్తనాలు సాగించటం, ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఆసా గారు ఉండేటువంటి కాలంలో కూడా జరిగింది. ఆసా గారు ప్రవక్త. ఆయన ఉండేటువంటి కాలంలో కూడా సేమ్ ఇలాగే యుద్ధం చేయటానికి శత్రువులు వస్తూ ఉంటే అప్పుడు వీరు ప్రార్థించే విధానం చూడండి. దేవా, ఇదంతా చూస్తున్నావు కదా, మాకు కనీసం సహాయం చేయవా? తర్వాత ఏమని అడుగుతున్నారు వాళ్ళు? వారిని ఎదిరించుటకు మా దగ్గర శక్తి లేదు, శక్తి చాలదు, ఉన్నా కానీ మాకేం చెయ్యాలో తోచట్లేదు, నీకే ఈ పనిని మేము అప్పగిస్తున్నాం. ఇక దేవుడు రావటం జరిగింది, శత్రువుల మీద విజయాన్ని సంపాదించుకోవటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆసా గారు కానీ ప్రవక్త అయినటువంటి ఆసా గారు కానీ ఇజ్రాయేలీలు కానీ యూదా వారు కానీ వీరందరూ దేవుని శక్తి మీద ఆధారపడటం జరిగింది. తర్వాత ఇంకే వ్యక్తితో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం. మొదటి సమూయేలు 17:47. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. తర్వాత ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకు అతనికి ఎదురుగా పోయాను. దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టాను. ఆ రాయి దాని నుదురులో నుంచి ఆ రాయి వాడి నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. కాబట్టి ఇక్కడ దావీదు గారు చిన్న వయసులోనే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడ్డారు కనుక తనకంటే రెట్టింపు ఉన్నటువంటి ఫిలిస్తీయుని మీద విజయాన్ని సంపాదించుకోవటానికి కారణమైంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సౌలు గారితో సహా, సౌలు గారు గొప్ప యుద్ధం చేసేటువంటి వ్యక్తి. ఆయన ఫస్ట్ నుండి గార్ధబొమ్మలు మేపేటువంటి వ్యక్తి అయినా సరే ఆయన యుద్ధంలో మంచి దిట్ట, పరాక్రమము గలవాడు. అయినా సరే ఆయన కూడా వెనకాడాల్సి వస్తుంది ఆ ఫిలిస్తీయుని చూసి. కానీ దావీదు గారు చిన్నప్పటి నుండే దేవుని యందు భయముతోను భక్తితో నుండి శక్తి మీద ఆధారపడిన వాడు కనుక ఆ ఫిలిస్తీయుని నాశనం చేయటం జరిగింది. తర్వాత జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 65వ వచనం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 65వ వచనం. 4:65. 4వ అధ్యాయమా? సరే, న్యాయాధిపతులది
న్యాయాధిపతులు 16:28. న్యాయాధిపతుల గ్రంథము 16:28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి. అయితే ఇక్కడ సంసోను గారు కనిపిస్తారు మనకి. సంసోను గారు డెలైలా చేతిలో మోసపోవటం జరిగింది. ఇక మోసపోయి ఫిలిస్తీయులను అంతం చేసే టైంకి వచ్చేసరికి డెలైలా చక్కగా ఉన్న రహస్యాన్ని చెప్పేసిద్ది. ఉన్నటువంటి బలం ఉన్నటువంటి ఆ వెంట్రుకలను కత్తిరించేసి తనను బంధించేసి కళ్ళు పొడి చేసి తన చిత్రవదలు చేసి తర్వాత గుడికి, వారు ప్రత్యేకంగా పూజించేటువంటి దేవతల గుడికి ఆ స్తంభానికి ఈ స్తంభానికి కట్టేస్తారు. ఇక ఈయన ప్రార్థించడం మొదలు పెడతాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు చదువుదాం. యెహోవా ప్రభువా, దయచేసి ఈసారి మాత్రం, ఈ ఒక్కసారి మాత్రం నన్ను బలపరచు. నన్ను బలపరిస్తే ఆ బలముతో నేను నా శత్రువులందరినీ నాశనం చేస్తాను. అంటే అంత గొప్ప బలవంతుడైనటువంటి సంసోన్ గారి దగ్గర నుంచి కూడా బలం రావాలన్నా, శక్తి పొందుకోవాలన్నా ఎవరిని అడిగాడు ఆయన? యెహోవా దేవుణ్ణే అడిగాడు. గొప్ప రాజు అయినటువంటి దావీదు గారు కూడా ఎవరిని అడిగాడు? గొప్ప దేవుణ్ణే అడిగాడు. ఇర్మియా గొప్ప ప్రవక్త, ఈయన చిన్నప్పటి నుండే ప్రవచించడం మొదలు పెట్టాడు. ఈయన కూడా ఎవరిని అడిగాడు? శక్తి దేవుణ్ణి అడిగాడు. ఆసాద్ ప్రవక్త గారు ఎవరిని అడిగారు? యెహోవా దేవుణ్ణి అడిగారు. అంటే బైబిల్లో మనం గమనిస్తే సాధారణంగా ప్రతి ఒక్క దైవజనుడికి కానీ, భక్తిపరుడికి కానీ, ప్రవచించే ప్రవక్తలకు కానీ ప్రతి అవసరంలో, కావాల్సిన ప్రతి సిచ్యువేషన్లో బలం పొందుకోవాలి అని అంటే ఫస్ట్ మోకరించి దేవుణ్ణి అడగటం స్టార్ట్ చేశారు. వెంటనే వారికి ఆ బలం రావటం మొదలయ్యింది. తర్వాత ఇంకొకరిని చూద్దాం మనం. న్యాయాధిపతుల గ్రంథము 12:3. న్యాయాధిపతుల గ్రంథము 12:3. నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించును గనుక నాతో పోట్లాడుటకు మీరేలా నేడు వచ్చితిరను. ఇక్కడ ఎవరు కనిపిస్తారు అని అంటే యెఫ్తా గారు కనిపిస్తారు. ఈ గ్రంథం అంతా ఆయనే ఉంటాడు. యెఫ్తా గారేమో సవతి తల్లికి పుట్టినటువంటి బిడ్డ. ఆయనను చాలా తక్కువగాను నీచంగాను చూసేవాళ్ళు సొంత ప్రదేశంలో. ఇక ఆయన అక్కడ నుండి పారిపోతాడు. టోబీ అనేటువంటి దేశానికి పారిపోయి అక్కడే ఉంటూ అల్లరు మూకలతో స్నేహం చేస్తే అక్కడే ఉంటూ మంచిగా పెళ్లి చేసుకొని కూతుర్ని కని సంతోషంగా ఉంటే మరలా వారి పాత ప్రజలు వచ్చి, పాత దేశం వాళ్ళు వచ్చి, అయ్యా మేము ఇట్లా ఉన్నాము, మా మీదకి ఇట్లా దండెత్తి అమ్మోనియులు రాబోతున్నారు కాబట్టి నువ్వు వచ్చి కాపాడయ్యానంటే అప్పుడు ఈయన అంటాడు, నేను ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించును గనుక నాతో పోట్లాడుటకు మీరేలా నేడు వచ్చితిరి అని. ఇక్కడ పెద్దలతో కూర్చొని మాట్లాడుతూ, సరే నేను యుద్ధం చేస్తాను అమ్మోనీయులతో, దేవుడు వారిని నా చేతికి అప్పగిస్తాడు.
అని చెప్పి వారు నా చేతికి అప్పగిస్తారు. మరి నేను అలాగే వారిని అంతమొందిస్తాను. కానీ ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, నాతో వాదన ఆడడానికి వచ్చారా అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఎలా అంటారు, లేదయ్యా నువ్వు పరాక్రమము గల బహు శీలుడవు, నీవు యుద్ధంలో నేర్పరివి, నీవు మాత్రమే చేయగలవు అని చెప్పి మేము మీ దగ్గరకు వచ్చామని చెప్పి చప్పట్టును పోగొట్టుకోవడం జరుగుతుంది. తర్వాత అంశం. కాబట్టి ఈయన కూడా గొప్ప పరాక్రమము గల శూరుడైనా సరే ఈయన కూడా శత్రువులను జయించాలి అని అంటే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి ఉండటం మనం గమనించాం. తర్వాత ఇంకొక స్త్రీని గమనిద్దాం. ఇప్పుడు దాకా మనం పురుషులను చూసాం, ఇప్పుడు స్త్రీని చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి. సూరులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చును. చాలు. ఇక్కడ ఎవరు కనిపిస్తారంటే కొంచెం పైకి వెళ్తే దెబోరా అనేటువంటి పదం మనం గమనించవచ్చు. ఈ స్త్రీ మొట్టమొదటి స్త్రీ ఇజ్రాయేలీలను 40 సంవత్సరాలు పాలించింది. న్యాయాధిపతిగా ఉండి, న్యాయకర్తగా ఉంది, ప్రవక్తనిగా ఉంది, యాజకురాలిగా ఉంది, యజమానిగా ఉంది. ఇజ్రాయేల్ జనాంగం మొత్తానికి 12 గోత్రికులకు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు వీరిలో ప్రతి ఒక్కరిలోనూ ఒక మంచి క్వాలిటీస్ అంటే గొప్ప గుణాలు ఉన్నాయి. అయినా సరే ఆ గుణాలు దేవుడు ఇచ్చినవే అని చెప్పి వారు శక్తి కొలది దేవుణ్ణి అడగటం మొదలు పెట్టారు. ఆ శక్తిని వారు పొందుకొని దేవునికి అనుకూలంగా ఆ శక్తిని ఉపయోగించారు కనుక వారి ప్రతి పేర్లు దైవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడు మనకొచ్చిన బలహీనతలో, మనకొచ్చిన శ్రమల్లో దేవుని శక్తి మీద ఆధారపడుతున్నామా, లేక మన ఆలోచనల మీద, లేకపోతే ఇతరుల శక్తుల మీద ఆధారపడుతున్నామా అనేటువంటిది ఒకసారి ఆలోచించండి. వీరు వచ్చిన ప్రతి సిచ్యువేషన్ దేవుని మీద ఆధారపడ్డారు. ఇప్పుడు ఆశా ప్రవక్త గారు వారి జనం మీదకి, వారి మీదకి ఒక సైన్యం దండెత్తి రాబోతుంది. అయినా సరే వారు ఎంతమంది సైన్యం ఉన్నారు ఏంటి అని లెక్కలేసుకుంటూ వారి బలాలు చూసుకుంటారు ఎవరైనా సరే. కానీ ఆ విధంగా చేయకుండా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా ఇంకో కొన్ని రోజుల్లో మా శత్రువులు మా మీదకి దండెత్తి రాబోతున్నారు. కాబట్టి ఇప్పుడు కానీ వారు వచ్చి మాతో యుద్ధం చేస్తే మా దగ్గర తిరిగి పోరాడేంత శక్తి లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నీవే సెలవివ్వండి, నీవే మాకు బలాన్ని చేకూర్చండి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలోనూ, ప్రతి భక్తి పరుడులోనూ మనం ఒక్కొక్క సిచ్యువేషన్ మనం గమనిస్తే మన జీవితంలో కూడా ఆల్రెడీ జరిగే ఉంటాయి ఈ సిచ్యువేషన్స్. శత్రువు యుద్ధానికి వస్తాడు. మన జీవితంలో కూడా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అప్పు విషయం కానీ, బాధల విషయం కానీ, అనారోగ్య విషయం కానీ, నిందల పరంగా కానీ, ఏదో ఒక విషయంలో మనకి ఖచ్చితంగా బలహీనత ఖచ్చితంగా కలుగుతుంది. అట్లాగే ఈ యొక్క భక్తి పరులు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే దేవుని శక్తి మీద ఆధారపడటం మొదలు పెట్టారు. అలా ఇంకో భక్తులను చూస్తే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేసినా సరే వారు ఏమంటున్నారు అంటే సర్వశక్తుడైనటువంటి దేవుడు నన్ను కాపాడుతాడు, మమ్మల్ని రక్షిస్తాడు, మేము క్షేమంగా ఉంటాము అని చెప్పి ఆయన శక్తి మీద ఆధారపడ్డాడు. వారు ఆయన శక్తిని నమ్మారు కాబట్టి ఆయన శక్తిని అందరికీ కనపరచటం మొదలు పెట్టారు. అప్పుడే వెంటనే 3 ఉన్న వాళ్ళు కాస్త ఎంతమందికి కనిపించారు? అగ్నిగుండంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు గారితో ఇంకెంతమంది కనిపించారు? ముగ్గురుగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు. మొత్తం 4 కనిపించారు. కాబట్టి నీవు గనక దేవుని శక్తి మీద ఆధారపడితే నీ బలహీనతలో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? నీకు కావలసినటువంటి ప్రతిదీ ఇచ్చి దేవుని శక్తిని నీతో ఉన్న వారితో కూడా చూపించటం జరుగుతుంది. మరి అంతే కదా. ఇప్పుడు ఆశా గారు
ప్రార్థన చేశారు. వారి శక్తిలోను బలంలోను దేవుడు ఉన్నాడు, ఎదుటి ఉన్నటువంటి శత్రువులకు అర్థమైపోయింది. ఇక్కడ ఇర్మియా గారికి ఎన్ని అవమానాలు ఇచ్చినా సరే దేవుని గురించి ప్రచారం చేయటం మానట్లేదు. చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దేవుని శక్తిని చూశారు. యెఫ్తా గారు యుద్ధం చేయడానికి వెళ్తూ కూడా దేవుని యొక్క బలాన్ని సంపాదించుకొని వెళ్ళాడు. మరి వారి పూర్వీకులు వారందరూ అర్థం చేసుకున్నారు ఏంటి అంటే ఈ విజయానికి కారణము దేవుని శక్తి. మరి దావీదు గారు ఉన్నారు, అంత చిన్న బాలుడు ఫిలిస్తీయుడు అన్నటువంటి గొలియాతుని చంపాడు. బలవంతుడు, వాళ్ళలోనే గొప్పవాడు, అంతటి గొప్పవాడిని చంపగలిగాడు ఈ చిన్న బాలుడు అంటే దేవుని యొక్క శక్తి మూలంగా అని చెప్పి ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉన్న వారందరూ గమనించారు, అర్థం చేసుకున్నారు, గ్రహించారు. కాబట్టి మనము దేవుని యొక్క శక్తి మీద ఆధారపడితే ఎన్ని విషయాలు జరుగుతాయో ఆలోచించుకోవచ్చు. ఒకటి, మనకు మేలు జరుగుతుంది, పక్కన వారికి దేవుని యొక్క శక్తి కనపరచబడుతుంది. అయితే అసలు దేవుని శక్తిని ఎలా పొందాలి? ఇప్పటిదాకా దేవుని శక్తిని వారు ప్రతిసారి అడగటం జరిగింది. ఇప్పుడు దేవుని శక్తిని ఎలా పొందాలో చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఇక్కడ శక్తిని పొందాలి అని అనుకుంటే ఏం చేయాలంట? ఫస్ట్ ప్రార్థన చేయాలి. అది ఎప్పుడెప్పుడు చేయాలి? ఎల్లప్పుడూ చేయాలి. ఎల్లప్పుడూ అని అంటే అబ్రహాం గారు రోజుకి 3 పూట్ల చేసేవారు. ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, లైక్ రాత్రి నిద్రపోయేటప్పుడు. మనం ఎలా గమనించవచ్చు అది అనంటే ఆయన కూర్చొని ఆయన ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటున్న టైంలో ప్రతి ఒక్కరు బాటసారి నడుచుకుంటా వెళ్తుంటే వారిని పిలిచి ఆతిథ్యం ఇచ్చేవాడు. ఆ విధంగా ఆయనను చూసి ఇస్సాకు గారు నేర్చుకున్నారు 3 పూట్ల ప్రార్థన చేయటం. మరి మనం ఇప్పుడు ఎన్ని పూట్ల చేయొచ్చు ప్రార్థన? ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి నిమిషం చేయొచ్చు ప్రార్థన. ఎలా చేయొచ్చు ప్రతి నిమిషం ప్రార్థన? అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన చేయాలి అంటే వెంటనే ఎక్కడున్నా సరే మోకాళ్ళ వేయాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి, అమ్మాయిలు అయితే ముసుగేసుకోవాలి, అబ్బాయిలు అయితే మామూలుగా ఉండి ప్రార్థన చేయాలి. ఇదేగా ప్రార్థన అని అంటే మనకు తెలిసింది. మరి ప్రార్థన అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నేను ఇట్లా కూర్చొని ఉన్నా, నేను ఇప్పుడు ఒక డిగ్రీ చదువుతున్నాను, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి, క్లాస్ రూమ్లో ఉన్నాను, రిజల్ట్స్ చూశాను, పాస్ అయ్యాను. వెంటనే క్లాస్ రూమ్లో నేను మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయగలనా? చేయలేను. అదే రైల్వే స్టేషన్లో ఉంటాను, చేయగలను అట్లా? చేయలేను. అదే రోడ్డు మీద నుంచొని ఉంటాను, సేమ్ అదే పొజిషన్లో, ఏదో మేలు జరిగింది, వెంటనే రోడ్డు మీద నుంచొని చేసేయగలను నేను? చేయలేను. మరి ప్రార్థన అంటే ఏంటి? నీ మనసులో అయ్యా నాకు ఎంత గొప్ప మార్కులు ఇచ్చో నీకు వందనాలు, అయిపోయింది ప్రార్థన. కాబట్టి మనము ప్రతి నిమిషము ప్రార్థన చేయొచ్చు, అనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. అయ్యా ఈసారి నాకు ఈ కార్యం చేసే వందనాలు, అయ్యా నాకు ఈ పాటకి సాయి రప్పించే వందనాలు, అయ్యా నాకు ఈ పాట జ్ఞాపకం చేసే వందనాలు. ఇవన్నీ ప్రార్థనలే, ప్రతీది ప్రార్థనే. ప్రార్థన అంటే ఓన్లీ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేదే కాకుండా మన మనసులో చెప్పే ప్రతి కృతజ్ఞత ప్రార్థన కిందే వస్తుంది. తర్వాత ఏం చేస్తే బలం పొందుకోవచ్చు? లూకా సువార్త ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం.
తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుడి. దేవుడు సర్వాంగ కవచాలను మనకు ఆల్రెడీ ఇచ్చేసాడంట, వాటిని వేసుకోవటమే లేట్ అంట. ఇప్పుడు మనం పండక్కి బట్టలు కుట్టించుకుంటాం కదా, కుట్టించుకోవటము కొనటము జరుగుతుంది. దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాము, బట్టల్ని చక్కగా ఎలుగులు కొరగకుండా, ఏవి పాడు చేయకుండా, బూజు పడకుండా చక్కగా బీరువాలో దాచుకొని పెట్టుకుంటాం. పండగ రాగానే ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని శుభ్రంగా తలంటు స్నానం చేసి బట్టలు వేసుకోవాలి. వేసుకుంటేనేగా దాని ఉపయోగం. వేసుకోకుండా భద్రంగా బీరువాలో దాచితే ఉపయోగం ఏమనండి, బట్టలకి విలువ ఉండదు, ఆ కుట్టిన వాడికి విలువ ఉండదు, మనకోడు విలువ ఉండదు, ఇచ్చినటువంటి డబ్బులకి విలువ ఉండదు. అయితే దేవుడు కూడా సర్వాంగ కవచాన్ని ఆల్రెడీ తయారు చేసి భద్రంగా దాచిపెట్టాడు. దాన్ని మనం ఏం చేయాలి, తీయాలి, దానికి ఉన్న ప్రొటెక్షన్ తీయాలి. దాన్ని తీసి చక్కగా బట్టలు తీస్తాం, ఉన్న మడతలన్నీ తీసి చక్కగా షర్టుకున్న బట్టలన్నీ తీసి శ్రద్ధగా కూర్చొని వేసుకోవటం, ప్యాంటు వేసుకోవటం. ఎలా అయితే చేస్తామో మన బట్టల్ని, అలాగే సర్వాంగ కవచాలను కూడా దేవుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టాడు. ఏంటి సర్వాంగ కవచాలు అని అంటే, అసలు కవచము అంటే అర్థం. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాడు ఒక సైనికుడు. ఎలా వెళ్తాడు యుద్ధానికి? స్కూల్కి ఒక పిల్లాడు ఎట్లా వెళ్తాడు, స్కూల్కి వెళ్ళే పిల్లాడు ఎట్లా ఉంటాడు? చూడలేదు ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని ఎట్లుంటారు? ఏం ప్యాంట్ వేసుకుంటారు, ఏం డ్రెస్ వేసుకుంటారు? యూనిఫామ్ వేసుకుంటారు. ఏం వేసుకుంటారు? యూనిఫామ్. ఏ స్కూల్ యూనిఫామ్ ఆ స్కూల్. షార్ట్ అయితే షార్టు, ప్యాంట్ అయితే ప్యాంటు వేసుకొని చక్కగా పైన చొక్కా వేసుకొని, టై కట్టుకొని, బెల్ట్ వేసుకొని, షూ వేసుకొని, సాక్స్ వేసుకొని గందరగోళంగా ఉంటాడు అనమాట పిల్లాడు రెడీగా. సో మంచిగా బ్యాగ్ తగిలించుకొని వెళ్తాడు పిల్లాడు. అట్లుంటేనే ఎక్కడికి వెళ్తున్నట్టు? స్కూల్కి వెళ్తున్నట్టు. ఇక ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? చక్కగా తలకి మంచిగా కవచం వేసుకుంటాడు, మొత్తం మూసుకుపోయేటట్టుగా. ఎందుకు? ఏమైనా బాణాలు వేసినా, ఎవరైనా గుద్దటానికి వచ్చినా తగలకుండా ఉండటానికి హెల్మెట్ టైప్లో తలకేసుకుంటాడు. ఇక్కడ నుండి ఇక్కడ దాకా దట్టి టైప్లో కడతాడు. ఎందుకు? దెబ్బలు తగలకుండా ప్రొటెక్షన్కి. ఇప్పుడు కొత్తగా వచ్చాయి ఏంటి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్. అవి వచ్చాయి. ఏ బుల్లెట్ అయినా సరే ఎట్లా తగిలి ఎట్లా రాలిపోతా ఉంటాయి తప్పితే లోపలికి వెళ్ళవు. ఇక అట్లా తర్వాత చేతులకు తగిలిస్తాడు మంచిగా స్టీల్ టైప్లో. ఎందుకు? చేతులకి దెబ్బలు తగలకుండా. కాళ్ళకు తగిలించుకుంటాడు, మళ్ళీ పాదాలకు తగిలించుకుంటాడు, మళ్ళీ కళ్ళకి సపరేట్గా ఇట్లా జైలు టైప్లో ఉంటాయి, కళ్ళ లోపలికి కూడా వెళ్ళకు. అంటే ప్రతి అవయవాన్ని సైనికుడు ఏం చేసుకుంటాడు? భద్రపరుచుకుంటాడు జాగ్రత్తగా, ఎక్కడ దెబ్బ తగలకుండా ఉండటానికి. అప్పుడే ఆ సైనికుడు గెలవపోని ప్రాణాలు నిలుస్తాయి. కాబట్టి దేవుడు కూడా మనకి సర్వాంగ కవచాన్ని ఆల్రెడీ తయారు చేసేసి ఉంచాడు. ఏంటా సర్వాంగ కవచాలు చూద్దాం. కొంచెం కిందకు వద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి చదువుదాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశల మండలమందున్న దురాత్మల సమూహములతోను. 14 చదువు. 14 నుండి ఈ పైన అంతా మనం అధికారులు అవి ఇవి వస్తాయి. కవచాల పేర్లు చదువుదాం 14 నుండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరపు తొడుగుకొని పాదములకు
సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణాయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండి. చాలు, మెలకువగా ఉండి. తర్వాత సంఖ్యలు వీటి గురించి ఓకే. ఇక ఫస్ట్ నుండి చూద్దాం. ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నారు? నడుము నుండి వస్తున్నాడు. నడుముకి సత్యము అనే దట్టి కట్టాలంట. చెప్పాను కదా, పై నుండి ఇక్కడ దాకా దట్టి టైప్లో ప్రొటెక్షన్ టైప్లో కట్టుకుంటాం. దీన్ని సత్యం అనే దట్టి కట్టుకోవాలి. సత్యం అంటే ఏంటి? ఎన్ని ఆపదలు రాని, ఎన్ని నిందలు రాని, ఏం జరిగినా సరే నిజమే మాట్లాడతాడు. సత్యవంతుడు అవుతాడు. వారిని ఏదైనా జరగని, బంధాలు తెగిపోని, బంధుత్వాలు తెగిపోని, లేదంటే డబ్బులు రాని రాకపోని, ఆపద రాని రాకపోని, ఏం జరిగినా సరే ఏం మాట్లాడాలా? సత్యం మాట్లాడాలి. సత్యం అంటే నిజమే మాట్లాడాలి. ఏ తీర్పు జరిగినా సరే నిజమైన తీర్పే ఇవ్వాలి. ఏం జరిగినా సరే నిజం మాట్లాడుతూ నిజాయితీగా ఉండాలి. ఆ సత్యం అనే దట్టిని ఫస్ట్ ఎక్కడ కట్టాలి? నడుముకు కట్టుకోవాలి. తర్వాత ఏం ధరించుకోవాలి? ఇంకోటి చూద్దాం. దాని మీద నీతి అనే మైమరుపు అంటే ఇప్పుడు ఇది ఉంది బంగారం. బంగారం మీద ఉట్టి బంగారం ఉండిద్ది. ఇది రాగేస్తారు. ఇంకేది ఎగ్జాంపుల్గా చెప్పాలి? మైమరుపు అని అంటే మెరుగుదిద్దటం. ఎస్, మెరుగుదిద్దటం. దానిపైన అందంగా ఇంకో లేయర్ వేయటం టైప్లో మెరుగుదిద్దటం. ఈ దట్టి పైన సత్యం అనే దట్టి కట్టం. దాని మీద మెరుగే వేశారు. ఆ మెరుగు పేరేంటి? నీతి అనే మెరుగు. ఈ సత్యము నీతి అనేవి ఎప్పుడు ఒక చోట ఉండవు. అక్కడక్కడ ఉండొచ్చు కానీ ఒక చోట మాత్రం ఉండవు. నీతి అని అంటే నీచమైన దాన్ని తిరస్కరించటం. బైబిల్లో నీతిమంతులు ఎవరు? నీతి అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? ఈ కాలములలో ఇతడే నీతిపరుడు. ఎవరైనా ఈ కాలంలో నీతిపరుడు ఇతనే. జలప్రళయం వచ్చినటువంటి సిచ్యువేషన్ ఎవరైనా? నోవాహు గారు. ఆ కాలంలో నీతిపరుడు అంట ఆయన. నీతి అంటే నీచమైన దానిని తిరస్కరించాడు. పాపమును దరిచేరనివ్వలేదు. నీతిమంతుడయ్యాడు. తర్వాత అబ్రహాము గారు ఉన్నారు. అబ్రహాము గారు కూడా నీతిపరుడు అని చెప్పి దేవుడు సెలవిచ్చడం జరిగింది. సో మనము సత్యము అనే దట్టిని కట్టాలి ఫస్ట్. దాని మీద మైమరిపే ఉండాలా? నీతి ఉండాలి. తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాడు? తర్వాత ఇంకొక అంశం ఎక్కడుంది? పాదములకు సమాధాన స్వర్తమానమైన సిద్ధ మనసును జోడును తొడుక్కోవాలి. జోడులు అంటే చెప్పులు. పాదాలకి ఏం తొడుక్కుంటాం? చెప్పులు. ఆ జోళ్ళు ఏంటి? ఆ జోళ్ళు సమాధానం. మనం ఎక్కడికి వెళ్ళినా సమాధానంగా ఉండాలి. ఎక్కడ గొడవలు ఆడుకోకుండా, ఎక్కడ తిట్టుకోకుండా, కొట్టుకోకుండా, అబద్ధాలు చెప్పుకోకుండా, అక్కడ ఇక్కడ లేనిపోని మాటలు చెప్పుకోకుండా, ఏం జరిగినా సరే ఎక్కడైనా గొడవలు జరుగుతున్నా ఏం చేయాలి? ఫస్ట్ సమాధానపరచాలి. అందుకే ఆత్మఫలాల్లో తలాంతులలో ఈ మాట ఉంటుంది. ఏంటి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని అనబడదురు. మరి ఎందుకు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులే ఎందుకు అవుతారు? యెహోవా దేవుని కుమారులు అవ్వచ్చుగా.
లేకపోతే ఇంకేదన్నా ఘనతమైన గిఫ్ట్ ఏదన్నా ఇవ్వచ్చు కదా. సమాధాన పరిచే ప్రతి ఒక్కళ్ళు దేవుని కుమారులు ఎందుకు అవుతారు తెలుసా? ఎందుకు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి ఎందుకు వచ్చారు? మనకి దేవునికి సమాధాన పరచటానికి గనుక. ఆయన సమాధానమునకు కర్త గనుక ఆయన కుమారుడయ్యాడు. ఆయనలాగా మనం కూడా సమాధాన పరిస్తే మనం కూడా కుమారులు అవుతాం. ఫస్ట్ దట్టి కట్టాలి. ఏంటా దట్టి? సత్యం అనే దట్టి. దానికి మైమరుపు ఏం కట్టారు? నీతి అనే మైమరుపు. తర్వాత కాళ్ళ జోళ్ళు 2 ఏమై ఉండాలా? సమాధానమై ఉండాలి. అది సిద్ధ మనస్సు అయి ఉండాలి, అంటే స్థిర మనస్సు అయి ఉండాలి. అటు ఇటు కదలకూడదు, ఒకే మనస్తత్వం ఉండాలి. ఒక తీర్పు తీర్చామంటే దాని మీదే నుంచోవాలి. తర్వాత ఇంకే కవచమో చూద్దాం. తర్వాత ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి. ఇవన్నీ కాదు మెయిన్. ఫస్ట్ ఏం ఉండాలి? నీకు డాలు ఉండాలి. డాల్ అంటే ఏంటో తెలుసా? డాలు డాలు షీల్డ్ ఇట్లా పట్టుకొని నుంచుంటారు. ఏమన్నా బాణాలు వేసినా, ఎవరన్నా గుద్దటానికి వచ్చినా, తన్నటానికి వచ్చిన అటాక్ చేయడానికి ఇట్లా పట్టుకుంటారు. సినిమాల్లో చూడలేదు ఇప్పుడు? ఇట్లా డాల్ ఉంటుంది. ఈ డాల్ మెయిన్. ఈ కవచం కన్నా వీటికన్నా డాలు లేకపోతే ప్రమాదకరం. అంతేనా? ఇప్పుడు ఎవరన్నీ సపోజ్ ఇట్లా కొట్టడానికి వస్తున్నారు, ఏం చేస్తారు మీరు? ఒంటి మీద ఏమన్నా వస్తువులు ఇట్లా అంటావా? ఫస్ట్ ఏం చెయ్యి అడ్డు పెడతాం. కాబట్టి అలాగే చెయ్యికి రక్షణగా ఏముంటుంది? డాలు. ఇప్పుడు ఆ డాలు నీకు ముఖ్యం. నీ కాళ్ళ జోళ్ళు తర్వాత, నీకున్నటువంటి దట్టి తర్వాత ఫస్ట్ నీకేముండాలా? డాలు ఉండాలి. డాలు అంటే విశ్వాసం. ఈ విశ్వాసం అనే డాలు నీకు ఉండాల. ఈ విశ్వాసం అనే డాలు నీకుంటే ఏం జరిగింది? చదువు తర్వాత. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఎవరైనా బాణాలు వేస్తే ఫస్ట్ ఎక్కడ తగిలిద్ది? డాలుకు తగిలిద్ది. మన ఒంటికి ఏం తగలదు, ఇంకెక్కడ తగలదు. లేదు కాళ్ళ కాసినా కాళ్ళ దగ్గర పడతాం, తల కాసినా తల దగ్గర పడతాం. ఈ డాలు నీ సర్వ శరీరాన్ని కాచేది. కాబట్టి ఈ డాలు నీకు ముఖ్యమైనది. ఈ డాలుని విశ్వాసంగా చెప్తున్నాడు దేవుడు. ఈ డాలు అనే విశ్వాసం నీకు ఉందనుకో, సాతానుడు వేసే అగ్ని బాణాలు దేనికి తగులుతాయి? ఈ డాలుకు తగిలి రాలిపోతాయి, నశించిపోతాయి. కాబట్టి నీకేముండాలి? ఫస్ట్ విశ్వాసం ఉండాలి. తర్వాత మరియు రక్షణాయను శిరస్త్రాణము అంటే చెప్పాను కదా, హెల్మెట్, తలకు పెట్టుకునే హెల్మెట్, రక్షణ. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. శిరస్సు మీద ఉండేటువంటి శిరస్త్రావణ ధరించాలి, డాలు ధరించాలి, దట్టిని ధరించాలి, కాళ్ళకు 2 జోళ్ళు ధరించాలి. ఇంకో చేతిలో ఏముంటది? కత్తి ఉంటుంది. ఇట్లా వెళ్తాడు సైనికులు, డాలు పట్టుకుంటాడు, కత్తితో నరుకుతా ఉంటాడు. ఎవరన్నా ఎదురొస్తా ఉంటే డాలు ఇట్టు పట్టుకొని ప్రొటెక్షన్ ఇచ్చుకుంటా ఉంటాడు. సైనికుడు చేసే పని అది. కాబట్టి సైనికుడు తాను సంరక్షించుకోవటానికి ప్రతి ఒక్క అవయవాన్ని ఎట్లా అయితే కాపాడుకుంటున్నాడో, ఇప్పుడు ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడు ఒక పద్ధతిని నియమించడం జరిగింది. ఏంటి ఆ పద్ధతి అని అంటే ఈ విధానాలు ఏంటి? ఆత్మఫలాలు ఏంటి? అవి రక్షణ, సత్యము, నీతి, ఇంకేమున్నాయి? సమాధానం, ఇంకొకటి వాక్యము అనే ఖడ్గం. ఇవన్నీ గనక మనకు ఉంటే ఎవరిని ఎదిరించవచ్చు? ఎవరిని జయించవచ్చు? సాతాను వేసేటువంటి అగ్ని బాణములను ఎదిరించవచ్చు. వీటన్నిటి మూలంగా మనకేం లభిస్తుంది? శక్తి లభించింది. ఈ శక్తి ఎవరి దగ్గర నుంచి లభించింది? దేవుని యొద్ద నుండే లభించింది. కాబట్టి ఫస్ట్ నీకు రక్షణ ఉండాలి, తర్వాత నువ్వు సత్యంగా ఉండాలి, ఆ తర్వాత నువ్వు నీతిగా ఉండాలి, తర్వాత సమాధానంగా ఉండాలి, తర్వాత నువ్వు విశ్వాసంగా ఉండాలి, తర్వాత నువ్వు వాక్యాన్ని చేతబట్టాలి. అప్పుడు నీకు ఆత్మకు సంబంధించిన ప్రొటెక్షన్ అంతా నీ దగ్గర ఉంటుంది. నీకు ఏ బలహీనతలో అయినా సరే ఈ యొక్క ప్రతి ప్రొటెక్షన్ నీకేమవుతుంది? కాపుగా ఉంటుంది, కంచగా ఉంటుంది. ఇంకా ఇంకొక వాక్యంలో గమనిద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీ 2:4.
నీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. చాలు. ఇక్కడ పౌలు గారు 2 వాక్యాలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి? మనుషుల శక్తి మీద కాదు మీరు ఆధారపడేది. ఎవరి శక్తి మీద ఆధారపడాలి? దేవుని శక్తి మీద ఆధారపడాలి. ఇంకోటి ఏం చెప్తున్నాడు? నేను సువార్తను ప్రకటించేటప్పుడు తీయని మాటలే మీకు చెప్పలేదు. ఏం చెప్పలేదు? తీయని మాటలు. తీయని మాటలు అంటే ఎట్లా ఉంటాయి చెప్పండి? తీయని మాటలు అంటే ఎట్లా ఉంటాయి అని అంటే, ఇప్పుడు సందాను రోజు వారం 10 రూపాయలు వేస్తున్నావు. ఆ వారం వచ్చేసరికి 1000 రూపాయలు వేసావు అనుకో, నువ్వు నీ కుటుంబం అంతా ఏమవ్వాలా? ఆశీర్వదింపబడాలి. ఆ మనుషులకి విన్న మనుషులకి ఎట్టుంటది? తీయగా ఉంటుంది. అమ్మ ఆశీర్వదించేసాడమ్మ నన్ను పాస్టర్ గారు, ఇక నాకేమొచ్చేస్తాయి? కార్లు వచ్చేస్తాయి, మేళ్ళు వచ్చేస్తాయి, మిద్దులు వచ్చేస్తాయి. ఆశీర్వాదం అంటే ఓన్లీ మనకున్న సంపదేనా? సంపదనే మనం ఆశీర్వాదం అనుకుంటున్నాం. అది పొరపాటు. ఆశీర్వాదం అంటే ఏంటి? మనం బ్రతికే విధానం, మనం ఉండే విధానం, దేవుని దగ్గర మనం ఏది అడిగితే అది దేవుడిచ్చాడు అనుకో, అది ఆశీర్వాదం. కాబట్టి ఈ యొక్క తీయని మాటలు నేను మీ దగ్గర చెప్పట్లా. ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా మాట్లాడుతున్నాను? చివరి వచనంలో ఏమంటున్నాడు? దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. నేను దేవుని శక్తి గురించి చెప్తున్నా. దేవుని శక్తికి ఎదురెళ్తే ఏమైద్దో చెప్తున్నా. దేవుని శక్తిని పొందకపోతే ఏమైద్దో చెప్తున్నాను. కానీ ఎక్కడ సువార్త విషయంలో నేనేం తీయని మాటలేం మాట్లాడటం జరగట్లేదు. కాబట్టి మీరు మనుషుల శక్తి మీద ఆధారపడకుండా దేవుని శక్తి మీద ఆధారపడటానికి ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ ఆలోచించాలి. ఫస్ట్ బలహీనత వచ్చింది. బలహీనత రాగానే ఫస్ట్ మానవుడికి రావాల్సింది ఏంటి? వచ్చేది ఏంటి? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఏదైనా సమస్య తీసుకుందాం. ఏ సమస్య తీసుకుందాం? మనకు వచ్చే రొటీన్ సమస్యలు ఏముంటాయి? ఎప్పుడు ఉండే సమస్య ఏంటి? మనకి నెల రాగానే ఈఎంఐ కట్టాలి. అంతేనా? ఈఎంఐ కట్టే సమస్యలు. ఇప్పుడు ఈ సమస్య రాగానే ఇప్పుడు కావాల్సిన డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేస్తావు? ఎవరో ఒకరు ఫ్రెండ్స్ను ఎవరో ఒకరిని అడిగి, అయ్యా ఈ నెలకి ఇవ్వు, వచ్చే నెలకు నీకు తిరిగి ఇచ్చేస్తానంటావు. అంతేగాని ప్రార్థన చేయటం కానీ, మోకరించి దేవుణ్ణి అడగటం కానీ ఇవన్నీ వస్తాయా? మనకి రావు. అదే పౌలు గారు అంటున్నారు, నీవు దేవుని శక్తి మీద ఆధారపడటం కాదు కానీ, లైక్ మనుష్యుల శక్తి మీద ఆధారపడటం కాదు కానీ దేవుని శక్తి మీద ఆధారపడాలి అని చెప్పి ఇక్కడ పౌలు గారు కూడా జ్ఞాపకం చేయటం జరుగుతుంది. ఇక లాస్ట్గా ఇంకో ఒక వాక్యాన్ని గమనిద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడునై ఉండవలను. ఇక్కడ ఏ విధంగా ఎలా శక్తిని పొందాలి అని అంటే, విన్నటువంటి బోధన గట్టిగా చేత పట్టుకోవాలంట. విన్నటువంటి బోధ అంటే, పోయిన శనివారం ఏం చెప్పాను నేను? పోయిన ఆదివారం ఏం చెప్పాను నేను? మధ్యలో న్యూ ఇయర్ వచ్చింది. ఈ న్యూ ఇయర్ రోజు ఏం చెప్పాను నేను? అంతెందుకు, ఇప్పుడు నేను చెప్పేశానా?
అయిపోయింది, అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం అంటనా, ప్రార్థన చేసుకుంటాం, అట్ట దాటుతాం అంతే, అట్లా గుమ్ము ఆ కర్రలు అట్ట దాటుతాం, అయిపోయింది, వెళ్ళిపోయింది, ఇక అంతా ఎటైతే అటు వెళ్ళిపోయింది, అంతేనా? అయితే బైబిల్ కూడా సెలవిస్తుంది ఏంటి, నువ్వు విన్న బోధన ఏం చేయాలి, ఫస్ట్ చేత పట్టుకోవాలి, మంచిగా గుర్తుంచుకోవాలి. అసలు ఎట్లా గుర్తుంచుకుంటాం మనం అని అంటే, మనిషి ఏదైనా సాధించాలనుకుంటే ఖచ్చితంగా సాధించగలడు. కొంతమంది అంటూ ఉంటారు, దానికి నేను వ్యతిరేకం ఈ పదాలకి, క్రైస్తవులు టీవీలు సినిమాలు చూడకూడదు అని అంటారు. ఎందుకు చూడకూడదు, దానిలో ఉన్న మంచిని చూడొచ్చు, ఏమైంది, నేను మంచిని తీసుకుంటాను, చెడు వదిలేస్తాను అని. ఒక పాస్టర్ ఆమె ఏం చేసిందనంటే, ఒక ఉపమానంగా ఒక బౌల్, రైస్ బౌల్ ఒకటి, అన్నం బౌల్ తీసుకొచ్చి దానిలో విషం కలిపి, ఇదిగో విషాన్ని వేరు చేసి అన్నం తిను అన్నం. అది అట్లా సాధ్యం కాదంట. మరి ఇది కూడా సాధ్యం కాదు, సినిమాల్లో వచ్చేవన్నీ చెడువే కాబట్టి నువ్వు కూడా మంచిని తీసుకోలేవు, కాబట్టి పూర్తిగా దాన్ని వదిలేయాలి. దానికి నేనైతే వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకమో చెప్తా, మీరేమన్నా ఆలోచించగలరా దానిలో, అది కరెక్టా కాదా అని చెప్పగలరా? కరెక్టే అంటారా? సినిమాలు చూడకపోవటమే తప్పు, ఎందుకంటే దానిలో మంచిని మనం తీసుకోలేము, చెడునే తీసుకుంటాం, చెడునే చూడగలం అని చెప్పి. అదేం కాదు, చూడొచ్చు. మనిషి ఏమి చెయ్యాలనుకున్నా చేయగలడు. ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు ఉన్నారు, ఆయన జీవితం చూద్దాం ఫస్ట్ ఎగ్జాంపుల్గా. ఆయన చిన్నప్పటి నుండి క్లాస్లో లాస్ట్, ఏమీ చదవని మొద్దు ఆయన చెప్పాలంటే. వాళ్ళ టీచర్ వాళ్ళ అమ్మకు ఒక లెటర్ రాసింది, ఇతనికి చెప్పే చదువు మా దగ్గర లేదు, మేము ఇతనికి చెప్పలేము, ఇతను పరమ సొంట వేస్ట్, ఇతనికి చదువు చెప్పటం వ్యర్థం, వేస్ట్ ఆఫ్ టైం అని రాసి మీ అమ్మకి ఇవ్వు అని చెప్పి ఆయనకిచ్చి పంపిస్తే, ఆమె వాళ్ళ మమ్మీ చదివి బాధపడి, అమ్మ ఏం రాసిందమ్మా మా టీచర్ అని అంటే, అప్పుడు ఆమె చెప్పిందంట, నీ బిడ్డ చాలా గొప్ప జ్ఞానం కలిగిన వాడు, సూపర్గా చదువుతాడు, ఇంత గొప్ప జ్ఞానం కలిగిన వాడికి చెప్పే అంత మా దగ్గర లేదు, అంటే మా దగ్గర అంత జ్ఞానం లేదు, అంత స్కూల్ ఎక్విప్మెంట్ లేదు అని రాశారు అని అంటే, అప్పుడు నేను చాలా సంతోషపడ్డారు. సరే అని చెప్పి అప్పటి నుండి తన తల్లి దగ్గర కూర్చోబెట్టి చదివడం నేర్పించింది, చదువు అంతా. ఆయన పెద్ద అయ్యాడు, మరి ప్రపంచంలోనే ఫస్ట్ బల్బ్, కరెంట్, గ్రావిటీ ఉందని కానీ కరెంట్ కానీ కనిపెట్టడం జరిగింది. వాళ్ళ అమ్మగారు చనిపోయారు, వాళ్ళ అమ్మగారి వస్తువులన్నీ, ఎక్విప్మెంట్స్ అన్ని వెతుకుతూ సర్దుతూ ఈ లెటర్ కనిపించింది. ఆ లెటర్ అప్పుడు చదివాడు ఆయన, షిదా సంగతి, నన్ను స్కూల్ వాళ్ళు తిరస్కరించారు, నన్ను పంపించేశారు, ఎందుకు, నేను సాధించలేను, నేను చదవలేను, నేను వేస్ట్ అని చెప్పి నన్ను తిరస్కరించారు. కానీ వాళ్ళ అమ్మ ఏం చేసింది, ఇప్పుడు కానీ నేను ఈ మాట తీసుకెళ్ళి నా బిడ్డకి చెప్తే ఏమవుతాడు, నా బిడ్డ ఇంకా తగ్గిపోతాడు, ఇంకా తనని నేనే లోగా చేసినట్టు అయిపోయింది, కాబట్టి తనను ప్రోత్సహించడం మొదలుపెట్టి. అంటే చిన్నప్పుడు మొద్దుగా ఉన్నటువంటి ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారే సాధించారుగా, ఏది ఒక గ్రావిటీ ఉంది, ఒక వస్తువు పై నుండి కింద పడేస్తే కింద పడుతుంది, ఓన్లీ మన వైపే జరుగుతుంది, స్పేస్లో జరగదు. మళ్ళీ ఎందుకు అనంటే అక్కడ గ్రావిటీ లేదు, గ్రావిటీ అని అంటే ఆకర్షణ శక్తి లేదు అని. కరెంటును కనిపెట్టారు, బల్బును కనిపెట్టారు, మ్యాథమెటికల్స్ ఎవరికి తెలియనటువంటివి కనిపెట్టారు. కాబట్టి ఇంత గొప్ప జ్ఞానం మనిషి సాధించగలడా అంటే సాధించగలడు. తాను ఈ సినిమాల్లో ఈ తప్పుని తీసుకోకుండా ఓన్లీ మంచిని తీసుకోగలను అని అనుకుంటే తాను ఖచ్చితంగా చేయగలడు. మనిషికి అసాధ్యమైనది ఏదీ లేదు. పైనుండి అగ్నికి రప్పించిన మనిషి ఇంకేం చేశాడు, మనిషి చనిపోయిన వ్యక్తులను లేపాడు మనిషి. మరి పేతురు గారేగా లేపింది, ఆయన దైవజనుడు, ఆయన దైవ కుమారుడు కాదు, పైనుండి వచ్చినటువంటి వ్యక్తి కాదు. మరి హానోకు గారు ఓన్లీ భక్తి మూలంగానే చనిపోకుండా ఆరోహణం అయిపోయాడు. అంటే ప్రతి మనిషికి ప్రతిదీ సాధ్యమే, కానీ చెయ్యడంతే. మైండ్ పెడితే ఏదైనా చేయగలం, మనసును అనుకుంటే ఏదైనా చేయగలం. మంచిని తీసుకోవాలనుకుంటే తీసుకోగలడు, లేదు మనకెందుకులే అంటే అట్లా పడితే అట్లా ఉంటాడు. కాబట్టి దేవుడు అదే చెప్తున్నాడు, నీవు విన్న బోధ నువ్వేం చేయాలి, ఫస్ట్
చేతట్లో పట్టుకోవాలి. నేను ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకోవాలి అని నువ్వు కానీ ఖచ్చితంగా అనుకుంటే నువ్వు సాధించగలవు. నువ్వు దాన్ని నెమరు వేసుకోవచ్చు, దాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటా ఉండొచ్చు, కూర్చొని ఎవరికన్నా చెప్తా ఉండొచ్చు. నువ్వు చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా చేయగలవు. కాబట్టి ఈ యొక్క శక్తిని మనం పొందాలి అని అనుకుంటే ప్రతిసారి మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇంకా దేవుని యొక్క శక్తిని పొందుకున్నటువంటి దైవ ప్రవక్తలను మనం గమనించవచ్చు. వారు ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి సమస్యలో ప్రతిసారి మోకరించి నాకు శక్తి కావాలి, నేనేం చేయలేకపోతున్నాను అని అడిగారు. కాబట్టి మనము కూడా మన బలహీనతలలో దేవుని శక్తిని ఫస్ట్ మనం కనుగొనాలి. దేవునికే మన యొక్క సమస్యలను అప్పచెప్పాలి అని చెప్పి ఇంకొకసారి జ్ఞాపకం చేస్తూ ఈ చిన్న మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి మనలను బలపరచును గాక. ఆమేన్. మనందరి తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహంలో పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిన్నటి వరకు మిరకల కాపుదల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు. ఎంతో మంది రోజు చూడలకు నశించిపోచుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు. వందనములు. విన్నటువంటి వాక్య భాగం మా హృదయంలో భద్రపరచండి. నా తండ్రి ప్రభువా, అయ్యా నా తండ్రి మాకు తెలియజేసి ఉన్నారు శక్తిని. అయ్యా తండ్రి ప్రభు నీ యొక్క శక్తిని పొందుట ఏ విధంగా అని మేము తెలుసుకున్నాం. అయ్యా తండ్రి ప్రవక్తలకు తండ్రి ప్రభు మీరు ఏ విధంగా శక్తిని అందజేశారో మేము తెలుసుకొని ఉన్నాం. అయ్యా తండ్రి ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే నా ప్రభు గొప్ప శక్తిని మీరు మాకు దయచేస్తారని మేము తెలుసుకొని ఉన్నాం. అట్టి విధంగా మేము కూడా తండ్రి ప్రభు ఎక్కడా తండ్రి ప్రభు మాకు వచ్చిన బలహీనతల్లో, సమస్యల్లో ప్రభు ఎక్కడా తండ్రి మనుషుల మీద ఆధారపడకుండా నా తండ్రి నీ యొక్క శక్తి మీద మేము ఆధారపడే కృపను మా అందరికీ అనుగ్రహించండి. నా తండ్రి నీకే వందనములు, స్తోత్రములు. ఈ యొక్క కూడికను ముగించుకొని మేము తండ్రి ప్రభు మా స్వగృహాలకు వెళ్ళబోచుండే రాకపోకలు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. అయా తండ్రి రేపు జరగబోయేటువంటి పరిచర్లో ఆదరణి అంతవరకు అధ్యక్షత వహించండి. మరలా నీ చిత్తమైతే తండ్రి ప్రభు మరలా వచ్చే శనివారం ఇదే సమయాన్ని మేమందరం సమకూడి స్తుతించడానికి సహాయం చేయండి. రేపు జరగబోయేటువంటి ఆదివారపు తండ్రి ప్రభు ఆరాధన నా ప్రభు రేపు జరగబోయేటువంటి ఒక ప్రోగ్రాంలో నా తండ్రి పిల్లలు పార్టిసిపేట్ చేయబోతున్నారు నాయన. అయ్యా తండ్రి వారు తండ్రి బాగా తండ్రి ప్రభు పార్టిసిపేట్ చేయడానికి సహాయం చేయండి. అయ్యా వారు చేసే ప్రతి ఒక్క స్కిట్లో నా తండ్రి ప్రభు నీకు మహిమార్థంగాను నీ ఘనతగాను ఉండేటకు సహాయం చేయండి. బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయండి. నా తండ్రి బిడ్డలు తండ్రి ప్రభు ఆసక్తిగా నీ యొక్క సన్నిధికి వస్తున్నారు. వారిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి మా యొక్క సంఘస్సులో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు తండ్రి ప్రభు ఆర్థిక విషయాలు మీరు తోడుగా ఉండండి. కట్టుగా పెట్టినటువంటి నూతన గృహాల విషయాల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసునామమున పెట్టి అడిగి వేడుకొని కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ